అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లాక్డౌన్ నిర్లక్ష్యం చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. పిల్లలు మీరెవరూ బయటికి వెళ్ళొద్దు, బయట కరోనా ఉంది. అయినా ఈ టైంలో ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ళ చావు వాళ్ళు కొని తెచ్చుకున్నట్టే. ఆగండి, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ పని చేసే అవసరం లేదు. మన దగ్గర డబ్బు ఉంది. చక్కగా ఈ లాక్డౌన్ లో మన పిల్లతో ఇంట్లో హ్యాపీగా ఉన్నామండి. ఇక్కడ మన దగ్గర ఎన్ని డబ్బులున్నా నేను హ్యాపీగా ఉండలేను. అక్కడ నేను కాపాడాల్సిన ప్రాణాలు చాలా ఉన్నాయి. వాళ్ళని కాపాడుకోవడం నా బాధ్యత. వెళ్ళాలి. నీ ఆరోగ్యం, పాప జాగ్రత్త. సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడేవైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఇంటికి త్వరగా వచ్చేయండి. డాక్టర్, మీరు సరిగ్గా తిని 3 రోజులు అవుతుంది డాక్టర్. కొంచెం ఇది తినండి. డాక్టర్, కరోనా కేసు ఒకటి వచ్చింది డాక్టర్. ఈ పాపకే డాక్టర్. ఎందుకో నన్ను ఎవ్వరు ఎత్తుకోవట్లేదు. ఇట్రా, నన్ను ఎత్తుకో. నన్ను ఎత్తుకోవా? డాక్టర్స్, పాపని తీసుకెళ్ళండి. నిన్ను పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లి పోతుంటే నీ గమ్యం గందరగోళం. ఏ హేతువు నుదుటీరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా? ఏ పేటవునో చేరాలంటే నీ ఉనికి ఉండాలి. ఏం డాక్టర్లు రా బాబు, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు. ఎవరి పని ఆడు చూసుకుంటున్నాడు కానీ ఒక్క పేషెంట్ కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఏం భాగ్యవరా, మా సార్ వైఫ్ ప్రెగ్నెంట్ రా. వాళ్ళ ఫ్యామిలీని కూడా కాదనుకుని ప్రజల కోసం వచ్చి డ్యూటీ చేస్తుంటే ఇంకోసారి డాక్టర్ గురించి తప్పుగా మాట్లాడామనుకో. సారీ సార్, క్షమించండి. డాక్టర్ ఏమైంది? ఇది నార్మల్ దగ్గే. ఎందుకైనా మంచిది కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. అమ్మా తల్లి, తల్లి నేను ఇంటికి వచ్చేసాను రా అమ్మా. డాక్టర్, మీరు ఎవరిని మీటంకండి. మీకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాన్న, నాన్న, నేను నీతో మాట్లాడను. నువ్వు నన్ను చూడడానికి రాలేదు కదా, నేను కూడా నిన్ను చూడను. నాన్న, 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 ఎక్కడున్నా నాన్న? ఇవ్వండి, మనకి పుట్టబోయే బాబుని చూడ్డానికన్నా రండి. ఒక్కసారి కనపడు నాన్న. దేవుడు లేడు, కనిపించడు అన్న వాళ్ళకి సమాధానం. డాక్టర్, పోలీస్, పారిశుద్ధ్య కార్మికులు ఇలా కరోనా మహమ్మారి నుండి మన ప్రాణాలను కాపాడుతున్న వారి రూపంలో వీళ్ళందరూ మనకి ప్రత్యక్ష దైవాలయ్యారు. కుటుంబానికి దూరంగా, పిల్లల ప్రేమకు దూరంగా ఉంటూ మన భద్రత కోసం వాళ్ళ సంతోషాన్ని త్యాగం చేశారు. మీ త్యాగాలకి నా ఈ పాఠంకితం. జై హింద్.
ఫ్యామిలీ అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ద కోవిడ్ వారియర్స్, డాక్టర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్. In all ways the child can develop. So I really thank the management, Jeevan sir and Naveen sir, for such a nice annual day event. Thank you.